ఈరోజు రాగి సంకటి మరియు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు మరియు తయారీ విధానం తెలుసుకుందాం రండి. అరకిలో మటన్ తీసుకున్నామండి. ఈ మటన్ ప్రిపేర్ చేయడానికి మటన్ మసాలాను ప్రిపేర్ చేస్తున్నాను. మటన్ మసాలా కోసం అని చెప్పేసి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, చెక్క చిన్న ముక్కలు 2, యాలుక్కాయలు 2, లవంగాలు 4, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి చిన్న ముక్కలు 2, కాజు 3, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లిపాయ 1, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలుకలు వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అలానే మిగిలిన వాటిని అన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని అలానే కొంచెం వాటర్ని యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఈ మటన్ మసాలా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసి బాగా కలుపుకోవాలి. అలానే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్లోకి 1 గ్లాసు వాటర్ పోసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. దీన్ని 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ మటన్ కర్రీ ఉడికేలోగా మనం రాగి సంకటిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నానండి. దీంట్లో 4 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత దీంట్లో ఉడకపెట్టుకున్న అన్నంని ఒక 1/2 కప్ని వేసుకోవాలి. ఈ అన్నం కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో 1.5 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మూత పెట్టేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, రాగి సంకటి మనకి రెడీ అయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కిందకి దింపి వెంటనే పప్పు గుత్తి వెనక వైపు నుంచి కానీ ఇంకేదైనా యూజ్ చేసి బాగా కలుపుకోవాలి. గరిటెతో కానీ బాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నానండి. ఇలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇలా మనం ఈజీగా ఇంట్లోనే రాగి సంకటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మటన్ కర్రీ 7 విజిల్స్ వచ్చాయండి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మటన్ కర్రీ మొత్తం పూర్తిగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మటన్ మసాలా కానీ లేదా గరం మసాలా పౌడర్ కానీ వేసి కలుపుకుందాం. అలానే కొంచెం కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన రాగి సంకటి మరియు మటన్ కర్రీ 2 కూడా రెడీ అయిపోయాయి. మటన్ కర్రీ, రాగి సంకటి ఆరోగ్యానికి చాలా మంచిది. సో డెఫినెట్గా ట్రై చేయండి.